ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏడియస్ మూవీ రివ్యూ. సో ఈ రోజు అయితే ఓటీటీ లోకి అయితే అదే నెట్ఫ్లిక్స్ లోకి అయితే కాంతా మూవీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ రోజు నుంచి అయితే. సో ఇదైతే బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ అయితే ఆడింది కాంతా మూవీ. కాకపోతే రివ్యూస్ అయితే కొద్దిగా పాజిటివ్ గానే వచ్చాయి. ఇప్పుడైతే నేనైతే ఇంకా ఈ మూవీని అయితే నేను చూసా కాంతా మూవీని. ఇంకా ఈ మూవీ నాకైతే ఎలా అనిపించింది అయితే ఇంకా ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో అలాగే మూవీ అప్డేట్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా కాంతా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే నాకైతే నచ్చింది, చాలా బాగా అనిపించింది మూవీ చూస్తున్నాం. సో అయితే అంటే ఇది మొత్తం ఒక డ్రామా, అంతేకాకుండా సెకండ్ హాఫ్ నుంచి అయితే మొత్తం క్రైమ్ అలాగా, అంటే ఒక డ్రామా క్రైమ్ థ్రిల్లర్ మూవీ అలాంటి మూవీ ఇది. సో స్టోరీ కూడా సింపుల్ గా ఉంటది. ఒక డైరెక్టర్ అలాగే హీరో మధ్య వచ్చే ఈగో క్లాష్ వల్ల అయితే మూవీ అంతా జరుగుతూ ఉంటది. సో ఇంకా మూవీ స్టోరీ మొత్తం కూడా ఇది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా అయితే మాత్రం ఒక నార్మల్ గా స్టోరీ మొత్తం డ్రామా అయితే నడుస్తూ ఉంటది. కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగానే అనిపిస్తుంది. కాకపోతే దీని మూవీ రన్ టైం ఏంటంటే మామూలుగా థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు 2 hours 45 minutes దాకా అయితే ఉంది. ఇప్పుడు కొద్దిగా డ్రింక్ చేసి 2 hours 28 minutes అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. దాని కారణంగా అయితే మనకి పెద్దగా ల్యాగ్ కూడా అయితే ఏం అనిపించలేదు. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా వరకు అయితే బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అంతా అయితే మాత్రం మొత్తం క్రైమ్, అంటే క్రైమ్ సీన్ అయితే జరుగుతుంది. ఇంకా ఆ సీన్ మొత్తం అయితే ఆ క్రైమ్ ఎలిమెంట్స్ అయితే జరుగుతూ ఉంటది సెకండ్ హాఫ్ అయితే. అండ్ కొంచెం థ్రిల్లింగ్ గా ఉంటది. అండ్ సెకండ్ హాఫ్ లో రానా గారి ఎంట్రీ కూడా అయితే ఉంటది. అక్కడి నుంచి అయితే సూపర్ గా అయితే ఎంగేజ్ అయితే అవుతుంది మూవీ. ఓవరాల్ గా మూవీ అయితే సూపర్ గా ఉంది. ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ లో చేసిండ్రు. అంటే దుర్గా సల్మాన్ గారు కానివ్వండి, ఇంకా భాగ్యశ్రీ కోరే, రానా దగ్గుబాటి గారు, లేకపోతే సముద్రకని గారు, వీళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ కి అయితే మాత్రం యాక్ట్ ఇది ఎలా ఉంది అసలు దింపేసిండ్రు. యాక్టింగ్ అయితే మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ లో చేసిండ్రు యాక్టింగ్ అయితే. నాకైతే మాత్రం వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా అనిపించింది. అండ్ ఈ మూవీ మొత్తం మీద కూడా పర్ఫార్మెన్స్ మీదే బేస్ అయ్యే మూవీ. వాళ్ళకి ఇచ్చిన రోల్ వరకు అయితే ప్రతి ఒక్కరైతే సూపర్ గా అయితే చేసిండ్రు. నాకైతే అదైతే చాలా బాగా అయితే నచ్చింది. యాక్టింగ్ వరకు అయితే మాత్రం ప్రతి ఒక్కరైతే చాలా బాగా చేశారు. ఇంకా టెక్నికల్ గా కూడా మూవీ బాగానే ఉంది. స్క్రీన్ ప్లే కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఒక్కటి అయితే బాగానే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే నచ్చింది. మీరు చూడాలని కూడా చూడండి, నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది మూవీ. ఇంకా ఇది కాంతా మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కూడా ఆన్ లో పెట్టుకోండి.